ధర్మాజిగూడెం గ్రామ అనన్య స్కూల్లో ప్రిన్సిపల్ బొల్లినేని రాంబాబు ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్ విద్యార్థులకు జాతీయ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జాతీయ గీతం జనగణమన గీతాన్ని యునెస్కోలో ఈ రోజు ప్రపంచంలోనే ఉత్తమ గీతంగా ప్రకటించడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఈ విషయాన్ని స్కూల్లోని విద్యార్థులకు మన జాతీయ గీతం యొక్క అర్థం ప్రిన్సిపల్ రాంబాబు విద్యార్థులకు తెలియపరిచారు। ఈ కార్యక్రమంలో అనన్య స్కూల్ ప్రిన్సిపల్ బొల్లినేని రాంబాబు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు। When would be Janaganamana? When? ఎప్పుడు? Since 1911 at కలకత్తా। అర్థమైందా? దీన్ని కలకత్తాలో 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్, మన జాతీయ కవి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు। ఆయన కలం నుంచి జాలువారింది అనమాట। ఏంటి? జనగణమన। ఓకేనా? దీనిని ఇంగ్లీష్ లో 1919లో మదనపల్లిలో థియోలాజికల్ కాలేజ్ లో ఆయన ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు। ఓకేనా? మరి 1912లో ఈ పాటను వాళ్ళ మేనగాళ్ళు సరళాదేవి కొంతమంది స్కూల్ పిల్లల్ని ప్రోవ్ చేసుకుని పాడారు। అంటే ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పాను, వాటిని మీకు కోచింగ్ చేస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి। ఓకేనా? తర్వాత దీన్ని 1950లో మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం దీన్ని స్వీకరించి జాతీయ గీతంగా ప్రకటించారు 1950 జనవరి 24। కానీ మనం రిపబ్లిక్ డే ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడు స్వీకరించారు? అంటే దానికి మనకు ఎవరైనా తేడా ఉంది? 2 రోజుల ముందు ఎందుకు తీసుకున్నారు అంటే ఆ 26న మనం మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకుని మనమే అధికారంలోకి తెచ్చుకుంటున్నాం కాబట్టి అలాంటి దానికి ఒక మంచి గీతాన్ని, మనకి గర్వంగా ఉండేటటువంటి గీతాన్ని మన దేశం మొత్తాన్ని మరి చూపిస్తూ చక్కగా ప్రతి అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం కూడా రాయాలి ఆ పాటలో అని ఆలోచిస్తే అప్పుడు రవీంద్రనాథ్ గారు రాసినటువంటి జనగణమన గుర్తొచ్చి దీనిని మనం మన జాతీయ గీతంగా ప్రకటించుకుని మన యొక్క కాన్స్టిట్యూషన్స్ తీసుకున్నప్పుడు దానిని ప్రారంభించుకునేటప్పుడు ఈ పాటలు పాడాలని మన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మన రాజ్యాంగ పాటగా ఎన్నుకుందనమాట। అర్థమైందా? ఏ అర్థమైంది? జనగణమన ఎవరి పాట? మనమంటే ఇండియన్స్। ఓకే, భారతీయులు గర్వించదగినటువంటి పాట ఏది? భారతీయులు గర్వించదగినటువంటి గీతం ఏది?